హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ హౌస్ కాలనీ మధ్యలో ఉన్న హౌస్ అండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి, అలాగే సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇది మంచి ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. దీని డైమెన్షన్స్ వచ్చి 30x45 అండి. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను హౌస్ అంతా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా ఇచ్చారు పార్కింగ్ ఏరియా. ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్లో స్టెప్స్ ఇచ్చారండి. ఈ హౌస్ ఫినిషింగ్ అంతా కూడా చాలా క్లాసీగా ఉంటుందండి లుక్. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి, అవుటర్స్ కోసం యూజ్ చేసుకోవడం కోసం. అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఇది బోరు, సంపు అన్నీ ఇక్కడ అన్నమాట. ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఏమీ ఉండదండి అసలు. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ హౌస్కి. ఇక్కడ ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, వాటర్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు. ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్లో వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి సౌత్ కారిడార్ అనమాట. హౌస్ చుట్టూ వాస్తు ప్రకారం గ్యాప్ వదిలిపెట్టారండి. హౌస్ చుట్టూ చూసాం కదా, ఇప్పుడు హౌస్ లోపలికి కూడా వెళ్ళి నేను హౌస్ అంతా కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. హౌస్ అంతటికి కూడా టేక్వుడ్తో చేసిన డోర్స్, విండోసే యూజ్ చేశారండి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా హౌస్ మొత్తానికి గ్రానైట్ యూజ్ చేశారండి. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ఇచ్చారు పైన. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు కదా టీవీ యూనిట్ కూడా. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. చూడండి, ఒక వాల్ కి పెయింటింగ్ ఇచ్చారు, అలాగే స్లైడ్ విండోస్ ఇచ్చారండి, అలాగే షెల్ఫ్లు, సబ్జాలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇక్కడ లివింగ్ రూమ్లో ఒక వాష్ బేసిన్ ఇచ్చారు, అలాగే విండోస్ కూడా వచ్చాయండి, 2 విండోస్. ఇది పూజా రూమ్ అండి. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట. షెల్ఫ్లది అన్నీ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా సెటప్ చేశారు. ఇక్కడ ఈస్ట్ సైడ్కి ఒక 2 డోర్ విండో ఇచ్చారండి కిచెన్లో. కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్స్ కానీ రూమ్స్ అన్నిటికీ కూడా కింద ఫ్లోరింగ్ వచ్చి గ్రానైట్ యూజ్ చేశారండి. ఈ హౌస్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. అసలు చూడటానికి మంచి లుక్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్లైడ్ డోర్ ఒకటి ఇచ్చారండి. కొంచెం మనం రెగ్యులర్గా చూసే హౌసెస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ స్లైడ్ డోర్ తీయంగానే మనకి అవుటర్స్ కోసం సిట్అవుట్ ఏరియా అన్నమాట. ఇది సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత మెయిన్ డోర్ ఉంటుందన్నమాట. ఈ సిట్అవుట్ ఏరియాకి కూడా మనకి ఇక్కడ విండోస్ ఇచ్చారు, స్లైడ్ విండోస్ ఇచ్చారు. అలాగే మంచిగా డిజైన్ చేశారు చూడండి వాల్కి అది కూడా. ఈ కలర్స్ అన్నీ కూడా చాలా క్లాస్గా ఉన్న కలర్సే యూజ్ చేశారండి హౌస్ అంతటికి కూడా. చాలా బాగుంది. ఇది వచ్చేసి కారిడార్ అన్నమాట. నార్త్ సైడ్కున్న కారిడార్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్కున్న కారిడారు. ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్లో ఒక వాష్ ఏరియాలో ఇచ్చారు. చుట్టూ ఏరియా అయితే ఇదండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను లోపల కూడా రూమ్స్ అది అన్నీ చూపిస్తాను. ఇది మెయిన్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ ఇది. డోర్స్ అన్నీ కూడా మంచి ఫినిషింగ్తో ఉన్న డోర్స్.
ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ రూము. అలాగే టీవీ యూనిట్ పక్క నుంచే షెల్ఫ్లు వచ్చాయి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగా చేశారు. కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది. ఇది కామన్ బాత్రూము, వెస్ట్రన్ కమోడ్తో ఉన్న కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇక్కడ స్లైడ్ విండోస్ వచ్చాయండి. ఈ లివింగ్ రూమ్లో మొత్తం 2 ఈస్ట్కి ఒకటి నార్త్కి ఒకటి 2 విండోస్ వచ్చాయి. ఇది టీవీ యూనిట్ అనమాట. పక్క నుంచే షెల్ఫ్లు ఇచ్చారు. బాగుంది కదా, కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూము, దీనిలో ఒక 2 డోర్ విండో వచ్చింది. ఒక వాల్కి డిఫరెంట్ కలర్తో పెయింటింగ్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ కమోడ్తో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. షెల్ఫ్లు అది అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారండి ఈ హౌస్కి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒక విండో ఇచ్చారు. ఇది పూజా రూమ్ అండి. ఇంత ప్లెజెంట్ కలర్స్ యూస్ చేశారండి అన్నీ. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఈ కిచెన్లో వచ్చేసి మనకి సౌత్ సైడ్కి విండో ఇచ్చారు. ఈ బయట మనకి ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇది టోటల్గా హౌస్ అండి. చూసారు కదా, చాలా క్లాస్గా మంచి ఫినిషింగ్తో డిజైన్ చేశారు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది హయత్ నగర్ బొమ్మలగుడి దగ్గరలో ఉందండి ఈ హౌస్. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు మ్యాక్సిమం చెప్పాను. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మా వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫొటోస్ అన్నీ కూడా నేను వెబ్సైట్లో ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో చూడండి. దీనికి సంబంధించిన ఓనర్ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మిగిలిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక మిగిలిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మా వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇది చూడండి, పైనుండి చుట్టూ ఉన్న సరౌండింగ్ ఏరియా అన్నమాట. ఫుల్గా హౌసెస్ ఉన్న మంచి డెవలప్డ్ ఏరియా అన్నమాట ఇదంతా. బొమ్మలగుడికి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది. దయచేసి అందరూ వీడియో ఫుల్గా చూసిన తర్వాత కాల్ చేయండి. మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ నేను వీడియోలో చెప్పాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.